వెల్కమ్ బ్యాక్ టు విజయాస్ హర్విల్లు. మొన్న సందులో వరదలు అని ఒక షార్ట్ వీడియో పెట్టాను కదా. ఆ వరదల బారి పడకుండా ఎలాగోలా బయట పడిపోయి ఇంకా గ్రాండ్ క్యానియన్ వదిలేసి రోడ్ ఎక్కేశాం. ఆ వీడియో చూసారా లేదా? చూడకపోతే స్క్రీన్ మీద టాప్ రైట్ కార్నర్లో లింక్ వస్తుంది, క్లిక్ చేసేయండి. సూపర్ డూపర్ ఉంటుంది. ఆ ప్లేస్ ఒకటే కాదు, అసలు గ్రాండ్ క్యానియన్ అంతా అంతే, చాలా డిఫరెంట్గా. అసలు మన భూమేనా ఇలా ఎలా తయారైందా అనిపిస్తుంది. చాలా చాలా బాగుంటుంది. ఒకవేళ మిస్ అయి ఉంటే స్క్రీన్ మీద లింక్ని క్లిక్ చేసి చూసేయండి. అలా మంచి మంచి ప్లేసెస్ అన్నీ చూసుకుంటూ కాలిఫోర్నియాకని బయలుదేరాం. దారి చూసారా? కనుచూపు మేరలో ఏమీ కనిపించదు. అంతా ఇంతే. చాలా వరకు ఇలాగే డ్రై ల్యాండ్లో ట్రావెల్ చేయాలి. అలా కొంచెం సేపు ట్రావెల్ చేసిన తర్వాత ఈ కాలం వచ్చింది. అప్పటి వరకు బాగా ఎడారిలో తిరిగామేమో. ఈ నీళ్లు చూడగానే అసలు నీళ్లు మొహమే ఎరగనట్టు ఏదో చిన్నపిల్లల్లాగా గబగబా కారు దిగేసి కాసేపు గంతులేసి అప్పుడు బయలుదేరాం. గ్రాండ్ క్యానియన్లో ఎటు చూసినా ఎరుపే కదా. ఇప్పుడు ఇంకా పచ్చదనం కనిపించడం మొదలయ్యేసరికి హమ్మయ్య, కళ్ళు చల్లబడ్డాయి. ఇంకా దానికి తోడు నీళ్లు, ఇలాంటి స్ప్రింక్లర్ సిస్టమ్ కనిపించేసరికి ఇంకా హ్యాపీగా ఉంది. ఏదో తిరిగి మళ్ళీ మనం భూమి మీదకి వచ్చేసినట్టే అనిపించింది. ఇదంతా ఆరెంజ్ తోటలు. ఇది వీడియోలో తెలియట్లేదు గాని అసలు ఏం పాతారు, పర్ఫెక్ట్ లైన్ గా పాతారు. ఏదైనా మెషిన్ యూజ్ చేశారేమో ఆ డౌట్ కూడా ఉంది నాకు. ఇదేమో ఆవులు గేదెలు ఫామ్. అమెరికా వచ్చి ఇన్ని రోజులైందా, ఇంత తిరిగానా, ఇవాళే ఫస్ట్ టైం చూశాను ఇలాంటి ఫామ్ ని. ఫామ్ అనే కాదు, ఎక్కడ విడిగా కూడా చూడలేదు. ఇండియాలో అంటే వెళ్తూ ఉంటే ఎక్కడో పల్లెటూరు దాటుతున్నప్పుడో ఎక్కడో ఒక చోట మనకి కనిపిస్తుంది. కానీ ఇక్కడ మాత్రం నేనెక్కడా చూడలేదు. మనకి ఊరు బయట దాబాలున్నట్టు ఇక్కడ కూడా అంతే. ఇదైతే డాలర్ స్టోరు. ఇలా కాకుండా నార్మల్ స్టోర్స్ కూడా ఉంటాయి. ఇక్కడ కాఫీ బ్రేకు, టాయిలెట్ బ్రేకు ఇవన్నీ అన్నమాట. మనకి ఇండియాలో అయితే కొన్ని చోట్ల పెయిడ్ ఉంటుంది, లేదు మంచి మంచి హోటల్స్ అయితే వాష్రూమ్ ఉంటుంది. కానీ ఆ హోటల్లో ఏమీ తినకుండా ఉట్టిగా వెళ్తే బాగోదేమో అనే ఫీలింగ్ అయితే ఉంటుంది. ఇక్కడ అలాగేం లేదు, డైరెక్ట్ గా వెళ్లి వాష్రూమ్ యూజ్ చేసుకుని వచ్చేయచ్చు. దారిలో ఒక ఫామ్ ఫ్రెష్ షాప్ కనిపిస్తే ఆగాం. రోడ్డు చూసారా? అసలు చుట్టుపక్కల ఏమీ లేదు. ఇలాంటి చోట్ల ఒక షాప్ పెట్టింది, అది కూడా ఒక లేడీ. ఎదురుగా యాపిల్స్ ఒక ఎల్బీ $1.79, అంటే సుమారుగా అర కేజీ $150. చీపే కదా, సూపర్ ఫ్రెష్ గా ఉన్నాయి. రెడ్ యాపిల్స్, గ్రీన్ యాపిల్స్ అందరికీ తెలుసు కదా. ఇదేంటబ్బా అనుకున్నా. ఇది కూడా యాపిల్ ఏమో అనుకున్నా కానీ ఇది పియరు, ఏషియన్ పియరు. ఇవి మాత్రం కేజీ $6. ఆ పక్కన ఆరెంజ్ కలర్ లో ఉన్నది పర్సిమన్ను. టమాటాలానే ఉంటుంది చూడ్డానికి. ఇక్కడ అన్ని ఫ్రూట్స్ ఉండేసరికి ఈ టమాటాలు చూసి ఇది కూడా నాకు తెలియని ఫ్రూట్ ఏమో అనుకున్నా. ఏంటో బుర్ర పనిచేయట్లేదు. అన్ని కొత్త కొత్తవి కనిపించేసరికి ఇది కూడా కొత్తదనేసుకున్నా. ఉప్పు లేని వేయించిన పల్లీలు కేజీ $5. ఆమె షాపు ఓనరు, ఆమె తప్ప ఇంకెవ్వరూ లేరిక్కడ. ఒక్కటే ఈ ప్లేస్ అంతా మేనేజ్ చేస్తోంది. ఇవేమో వాల్నట్స్ 2 కిలోలు $10 ట్రావెల్ చేస్తున్నప్పుడు కారులో హాయిగా కూర్చుని కురుం కురుం మురుం మురుం అంటూ ఏమేం తినొచ్చో అలాంటివన్నీ అమ్ముతున్నారు. అది కూడా హెల్దీ ఫుడ్స్. ఇవన్నీ రకరకాల చిక్కీలు, ఇవేమో రకరకాల డ్రై ఫ్రూట్స్ కలిపి ఒక ప్యాకెట్. ట్రావెల్లో ఇలాంటి ప్యాకెట్సే బెస్ట్. కేజీలు కేజీలు కొనుక్కోలేం కదా. మా అక్క వాళ్ళు ఇంకా షాపింగ్ చేస్తూనే ఉన్నారు. ఈ లోపల నా కాళ్ళ అక్క అక్కడే బ్యాక్యార్డ్లో ఏవో మొక్కలు కనిపిస్తుంటే ఏంటా చూద్దామని వచ్చా. ఈ ఏరియాలో ఆరెంజెస్ ఎక్కువ పండుతాయనుకుంటా. ఇది చూస్తే చిన్నగా ఉంది. ఈ చిన్న చిన్న కాయలు చూసి ఈ తీరు ఇంతేనేమో, ఈ సైజు ఇలాగే ఉంటుందేమో అనుకున్నా. ఎందుకంటే ఇండియాలో నేను ఒకసారి ప్రపంచంలోకెల్లా అతి చిన్న ఆరెంజ్ ఇంతకంటే చిన్నగా ఉంటుంది, అది చూసా. ఇది కూడా ఆ టైపేనేమో అనుకున్నా. ఆ వీడియో లింక్ కూడా స్క్రీన్ మీద ఇస్తాను. బుల్లి ఆరెంజ్, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఈ క్యాక్టస్ మొక్కలు చూసారా ఎంత పెద్దగా ఉన్నాయో. ఇక్కడంతా డ్రై ల్యాండ్ కదా, డెజర్ట్ ఏరియా కదా, అందుకే అన్ని ఇలాంటి మొక్కలే ఎక్కువ పెరుగుతాయి ఇక్కడ. వీడియోలో తెలియలేదు కానీ ఇదిగో ఈ ఫోటోలో తెలుస్తుంది ఎంత పొడుగ్గా ఉందో. అదే మా పిల్లలైతే నువ్వెంత పొట్టిగా ఉన్నావు అమ్మా అంటారు. అసలు వీడికి భయమే లేనట్టుంది, ఎంత దగ్గరికెళ్ళినా ఉలుకు పలుకు లేదు. గార్డెన్ బాగుంది కదా, చక్కగా మెయింటైన్ చేస్తున్నారనిపించింది. మళ్ళీ మా ప్రయాణం మొదలు. డ్రై ల్యాండ్లో జ్యూసీ జ్యూసీ గ్రేప్స్ తింటూ బయలుదేరాం. బాగా ట్రాఫిక్ వచ్చింది అంటే సిటీ దగ్గరికి వచ్చేసినట్లే. ఇప్పుడైతే శాన్ హోసేకి దగ్గరకు వచ్చేసాం.
స్పెల్లింగ్ ప్రకారం అయితే శానోసే శాన్ జోస్ అని ఉంటుంది. కానీ జేని సైలెంట్ గా గుటుక్కుని మింగేసి శానోస్ అనే అనాలి. ఇక్కడి నుంచి గూగుల్ హెడ్ ఆఫీసు, యాపిల్ హెడ్ ఆఫీసు చాలా దగ్గర. మొన్న ఆ వీడియో ఆల్రెడీ పెట్టేశాను కదా. ఆ రెండు ఆఫీసులు సూపర్ ఉన్నాయి కదా. అక్కడ బాగా మజా మజా చేసేసి పొట్టలో పేగులు ఓ గోల పెడుతూ ఉంటే వాటిని శాంతపరచుదామని ఒక హోటల్కొచ్చాం. బోర్డు చూసారా? గూర్ఖా కిచెను, నేపాలీ వాళ్ళ హోటలు, ఈ పక్కనేనేమో ఇండియన్ స్టోర్సు. ఎంతైనా మన ఇండియన్ ఫుడ్ కి కొంచెం దగ్గరగా ఉంటుంది కదా వీళ్ళ ఫుడ్డు. అందుకే ఇక్కడికొచ్చాం. హోటల్ అయితే ఖాళీ, ఒక్క పురుగు కూడా లేదు. అదే ఒక్క మనిషి కూడా లేడు. అంటే టైం కూడా ఆడ్ టైంలే. 3:30 అయిందిప్పుడు. ఫుడ్ ఎలా ఉంటుందో గాని గోడల మీద ఫోటోలు మాత్రం మహా టెంప్టింగ్ గా ఉన్నాయి. నోట్లో జూయి జూయిమంటూ జలపాతాలు మొదలైపోయినాయి. ఆ జలపాతాలు బయటికి రాకుండా ఎలాగోలా కంట్రోల్ చేసుకుంటూ మెనూలో తలకాయలు పెట్టేశాం. మెన్యూ మాత్రం మొత్తం మనకి బాగా ఫెమిలియర్ అయిన ఐటమ్సే. మా వాళ్ళందరూ మెనూ ఓ ఎగ్జామ్ లాగా చదివేస్తున్నారు. నా ఫుడ్ అయితే చాలా సింపుల్, థాలీయే. అందుకే హాయిగా వీడియోలు తీసుకుంటూ కూర్చున్నా. థాలీ అయితే ఒక్క కూర బాగోపోతే ఇంకొక కూరతో అయినా తినేయొచ్చు అని నా ఫీలింగ్. అదే బిర్యానీ లాంటిదైతే బిర్యానీ బాగున్నా బాగోలేకపోయినా చచ్చినట్టు మనమే తినాలి గదా. ఇంకొక ఆప్షన్ ఉండదు. అదిగో టైము 3:49, టెంపరేచర్ 64 డిగ్రీస్ ఫారెన్‌హీట్, అంటే సెంటీగ్రేడ్‌లో సుమారుగా 17 డిగ్రీస్ అన్నమాట. చాలా ప్లెజెంట్ గా ఉంది. ఫుడ్ రాగానే బాగా ఆకలిగా ఉందేమో లాక్కుని మరీ తినబోతుంటే మళ్ళీ లాక్కుని మరీ వీడియోలు తీశాను. ఈ బిర్యానీ ఒకళ్ళు, ఇంకొకరు రైస్, కాశ్మీరీ ల్యాంబ్ కూర, ఇంకొకళ్ళు రోటీ కూర, నాదేమో ఇదిగో థాలీ. ఇది ఆవాలాకు కూర అనుకుంటా. కొంచెం చేదుగా ఉంది. అయినా కళ్ళు మూసుకుని తినేసా ఆకుకూర హెల్దీ అని. ఆ గిన్నెలో నల్లగా ఉన్నది పప్పే. బ్లాక్ దాల్ అంటారు. యాక్చువల్‌గా ఇది ఒకసారి నేపాల్ వెళ్ళినప్పుడు తిన్నాను. అదైతే మరీ ప్యూర్ బ్లాక్‌లో ఉంది. కానీ టేస్ట్ మాత్రం అదిరిపోయిందిలే. ఇక్కడ ఫుడ్ అయితే బానే ఉంది. అన్నిటికంటే బిర్యానీ టేస్టే బెస్ట్‌గా ఉంది. ఈ హోటల్‌లో ఎక్కడా నా మొహం చూపించలేదు కదా. నా మొహం మర్చిపోతారేమోనని చూపిస్తున్నా. ఇంతకీ వీడియోని లైక్ చేశారా లేదా? నా మొహానికి ఒక లైక్ పడేస్తే నా మొహంలో గ్లో పెరుగుతుంది. అలాగే ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. శుభ్రంగా పీకల వరకు మెక్కి పక్కనే ఉన్న ఇండియన్ స్టోర్‌లోకి దూరాం. షాప్ చూడండి ఎలా ఉందో. ఇండియాలో చాలా సింపుల్ సూపర్ మార్కెట్‌లా ఉంది కదా. ఇంతకీ ఇక్కడికెందుకొచ్చామంటే మళ్ళీ రాత్రి ఏం తిందామా అని. ఇప్పుడే చెప్పాను కదా పీకల వరకు తిన్నామని. అందులోనూ సాయంత్రం అయిపోయింది. మరి మా పొట్ల మెషిన్‌లో ఆ తినదంతా గ్రైండ్ చేయడానికి కొంచెం టైం పడుతుంది. అందుకే కొంచెం లైట్‌గా తిందామని ఇక్కడికొచ్చి రెడీమేడ్ ఫుడ్స్ అన్ని కొనుక్కొని వెళ్ళాం. మా వాళ్ళ షాపింగ్ అయ్యేంత వరకు ఊరికే నుంచోవడం ఎందుకు? రేట్లు చూసేద్దాం. ఈ ఫ్రైడ్ పల్లీలు $7. ఇదేదో గవ్వల్లా ఉన్నాయి. $8 అంట. ఈ జాంగ్రీ $6. ఈ మూటే రాత్రి మా డిన్నర్‌కి. ఇష్! దిష్టి కొట్టకండి. ట్రావెల్‌లో కొంచెం ఎక్స్‌ట్రా ఉంటే మంచిదే కదా. అందుకే కొంచెం ఎక్స్‌ట్రానే కొన్నాం. యూఎస్‌లో ఉంటున్న ఇండియన్ పిల్లలకి మాత్రం చక్కగా ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్‌కి మంచి ఇంపార్టెన్స్ ఇచ్చి ఏదో ఒకటి నేర్పిస్తారు. పాటలో, డాన్స్‌లో, లేకపోతే ఇలాగ ఫైటింగ్‌లో ఏదో ఒకటి. అదే మనకా చదువు 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 అంటే కాంపిటీషన్ తట్టుకోవాలంటే మరి తప్పదిక్కడ. హోటల్‌కి దగ్గరలోనే ఒక మంచి ఫేమస్ పార్క్ ఉందంట. అంటే నార్మల్ పార్క్ కాదు. ఇది రోజ్ గార్డెను. 5.5 ఎకరాల రోజ్ గార్డెన్ ఇది. దీనికి అమెరికాస్ బెస్ట్ రోజ్ గార్డెన్ అనే అవార్డు కూడా వచ్చిందంట. గులాబ్ పూలేమో గాని ఈ పార్క్ చూడ్డానికి మాత్రం చాలా రిలాక్సింగ్‌గా, ప్రశాంతంగా ఉంది. వావ్! ఎంత బావుంది కదా! చెట్టు నిండా కాయలే. ఏదో ఒక రకం బెర్రీస్. ఎంత బ్యూటిఫుల్‌గా ఉందో. భలే ఉంది కదా ఇయర్ రింగ్స్ లాగా. ఇది కూడా అదే చెట్టు. కాకపోతే ఇది నీట్‌గా షేప్ చేశారు. ఈ బెర్రీలు మాత్రం చాలా బావున్నాయి. ఇంతకీ గులాబీ పూలెలా ఉన్నాయో చూద్దామా? ఈ పార్కు 5.5 ఎకరాలని చెప్పాను కదా. దానిలో ఇన్ని రకాల పూలు ఎన్ని మెల్లిగా చూపిస్తూ ఉంటే మీకు బోర్ కొడుతుంది. నేనంటే లైవ్‌లో చూస్తున్నాను కాబట్టి నాకు మజాగానే ఉంటుంది. అందుకే మీకు బోర్ కొట్టకుండా కొన్ని ఇంపార్టెంట్ పూలు, ఇంకా అసలు గార్డెన్ ఎలా ఉంది అనేది మాత్రం చూపిస్తా. ఇది చూసారా? రేర్ కలరు. లైట్ పర్పుల్ కలరు. బావుంది గదా! చాలా డిఫరెంట్‌గా ఉంది. ఇక్కడ 3,500 మొక్కలు, దాంట్లో సుమారుగా 200 వెరైటీలున్నాయంట. ఒక వెరైటీ అన్నీ ఒక చోట ఇలాగా చిన్న చిన్న పొదల్లాగా పెట్టారు. చూడగానే ఇది పింకే కదా! అది పింకే కదా! అనిపిస్తుంది. కానీ దగ్గరికి వెళ్లి చూసినప్పుడు అప్పుడు తెలుస్తుంది డిఫరెన్స్. కొన్ని రకాల చెట్లు మాత్రం అబ్బా! గుమ్మగుమ్మలాడిపోతున్నాయి పూలు. ఇవి చూడండి. అస్సలు గులాబీ పూల్లాగా లేవు. మందార పూల్లాగా ఉన్నాయి. కొన్నైతే
ఫోటో ఫ్రేమ్స్ కట్టించుకోవచ్చు అనిపిస్తుంది. అంత బావున్నాయి. మేం మాత్రం పండగే పండగ. అలసిపోయే అన్ని ఫోటోలు దిగాం. పార్క్ మాత్రం చాలా ప్లెజెంట్‌గా, చాలా హాయిగా ఉంది. బోలెడంత ట్రావెల్ చేసొచ్చామేమో! అందుకనే ఈ మొక్కల మధ్య తిరుగుతూ ఉంటే ఎంత రిలాక్సింగ్‌గా అనిపించిందో! మామూలుగా అయితే పార్కుల్లో సైకిల్స్‌ని, స్కేట్ బోర్డ్స్‌ని, కుక్క పిల్లల్ని అన్నిటిని అలౌ చేస్తారు. కానీ దీనిలో ఏది అలౌ చేయట్లేదు. పూలు బాగానే గుత్తులు గుత్తులుగా ఉన్నాయి కానీ, మరి అమెరికాస్ బెస్ట్ రోజ్ గార్డెన్ అనేసరికి నేను ఏదో బాగా ఊహించేసుకున్నా. అందుకే కొంచెం డిసప్పాయింటెడ్ నేనైతే. యాక్చువల్‌గా నాదే మిస్టేక్‌లే. సీజన్ లాస్ట్‌లో వచ్చి పూలు తక్కువున్నాయనుకోవడం తప్పే కదా మరి! అసలే రోజ్ గార్డెను, దానికి మధ్యలో ఇంకా ఈ ఫౌంటైన్ పెట్టేసరికి దీని బ్యూటీ ఇంకా పెరిగింది. మొత్తానికి రోజంతా మజా మజా చేశా. మీరు ఈ వీడియోకి లైక్ కొట్టేసి, ఒక కామెంట్ పెట్టేస్తే ఇంకా హ్యాపీ. మళ్ళీ ఇంకో మంచి టాపిక్‌తో మళ్ళీ కలుస్తా.